ప్రియులరా, మనం ఉదయకాలం ఈ త్రోవ ప్రక్క నేలను గూర్చి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అనగా మన హృదయము కొన్నిసార్లు మన హృదయ స్థితి త్రోవ ప్రక్క నేల వలె ఉంటుంది. ఈ త్రోవ ప్రక్క నేలనగా వ్యవసాయదారుడు పొలమును దున్నిన తరువాత కొన్నిసార్లు ఆ దుక్కి మీద మనుషులు నడుస్తారు. అందువలన ఆ నేల కఠినమైపోతుంది. ఆ గుల్లగా ఉన్న నేల మీద పడిన విత్తనమేమో మొలుస్తుంది. ఆ గట్టిగా ఉన్న చోట పడిన విత్తనం లోపలికి వెళ్ళనందువల్ల ఆకాశ పక్షులు వచ్చే విత్తనాన్ని ఎత్తుకుపోతాయి. ఇక్కడ నా కుడివైపున ఒక పటం ఉన్నది చూడండి. మొదటి రకపు నేల ఆకాశ పక్షులు ఎత్తుకుపోతున్నాయి. అలాగే మన హృదయమైనటువంటి నేల అన్యాచారముల చేత పాపముల చేత కఠినమైపోతే దేవుని వాక్యమనే విత్తనం హృదయం లోపలికి దిగదని మనం గుర్తించాలి. అసలు హృదయము ఎందుకు కఠినమవుతుంది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు. హృదయము ఎందుకు కఠినమవుతుంది? హెబ్రీ 3:12 నుండి కొన్ని వచనాలు చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచపడకుండునట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలండి. ఎందుకు కఠినమవుతుంది హృదయము అంటే పాపం వల్ల కలుగు భ్రమచేత అని మనం చదువుతున్నాం. అంటే చాలామంది దేవుని వాక్యం వింటారు కానీ ఇప్పుడే మారు మనసు పొందడం కాదులే, మారు మనసు పొందితే సినిమాలు చూడొద్దంటారు, సీరియల్స్ చూడొద్దంటారు, సిగరెట్లు త్రాగకూడదు, త్రాగుడుకి దూరంగా ఉండాలి, ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఎలాగ వీలు పడుద్ది? ఇది త్రాగే సమయము, తిరిగే సమయము, లోకములో ఎన్నో అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు కాదులే, మారు మనసు, ఇంకా నాకు టైం ఉంది, తర్వాత తగిన సమయమందు ఏ వృద్ధాప్యములోనో పొందవచ్చు అని ఆ భ్రమ, పాపం వల్ల కలిగే భ్రమ. ఇంకా సినిమాలు చూడాలి, సీరియల్స్ చూడాలి, లేకపోతే ఇంకా త్రాగాలి, లేక నేను ఇంకా వ్యభిచారము చేయాలి, లేకపోతే ఇంకా ఏమేమో రకరకాలటువంటి ఆశలు సైతానుడు నీ హృదయంలో పుట్టిస్తాడు మారు మనసు పొందనేవాడు. ఆ భ్రమల చేత ఏమైపోతుందంటే నీ హృదయము కఠినమైపోతుంది. అందువల్ల దేవుని వాక్యము హృదయములోకి వెళ్లకుండా అది పైనే ఉంటుంది. గనుక ఇప్పుడు మనకు గ్రహింపు కావాలి. ఏమిటి గ్రహింపు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చాలండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపకపోతే, చూసారా, ఈ వాక్యము నా కొరకే అని గ్రహింపు లేకపోతే, ఈ కూటములు నా కొరకే, దేవుని సేవకులు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి కూడికలు ఏర్పాటు చేశారు, ఈ కూటాలు నిజముగా నా కొరకు, నా కుటుంబము కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కూటాల్లో నేను, నా కుటుంబము, నా బిడ్డలందరూ వాక్యం విని మారు మనసు పొందాలి
రక్షించబడాలి, దేవుని కొరకు నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలనేటువంటి ఆ గ్రహింపు లేకపోతే ఏమైపోద్ది? నువ్వు విన్న వాక్యమంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇప్పుడు మనకు గ్రహింపు రావాలి. ఇక్కడ అంటున్నాడు, దాని భావం ఏంటంటే, విత్తువాను గూర్చిన భావం ఏంటంటే, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకపోతే, ఈ కోటాలు నాకే, ఈ వాక్యము నా కొరకే, ఈ వర్తమానములు నా కొరకని గ్రహింపు రావాలి. చాలామంది దేవుని వాక్యం వింటారు, కానీ ఇది నా కొరకేని గ్రహింపు రాదు. ఒక సహోదరుడు మన కోటాలకు వచ్చేవారు. ఒకరోజు ఆదివారము దేవుని సేవకుడు వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే ఆ సహోదరుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా, ఈరోజు మీరు చెప్పిన వర్తమానం చాలా బాగుంది, ఈ వాక్యము మా అత్తగారికి అయితే చాలా బాగుండండి అన్నాడు. ఎవరికంట? మా అత్తగారికి అయితే చాలా బాగుంటుంది అయ్యగారు. నీకు తగలలేదా వాక్యము? నీకు కాదా? అయ్యా, నాకు తగిలింది వాక్యము, నన్ను గుచ్చుకుంది, నా పాపము తెలియపరిచింది. నిజంగా ఈ వాక్యము నా కొరకే అని చెప్పకుండా ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న అత్తగారికి అయితే బాగుండు, మరి అత్తగారు ఏమందో తెలియదు, ఆమెకైతే బాగుండండి ఈ వాక్యం అన్నాడు. గ్రహింపు లేదు. చాలామంది వాక్యం వింటారు కానీ గ్రహించుకోరు. కనుక ఆ వాక్యము చూడండి, మన హృదయంలోంచి గ్రహించుకోకపోతే ఆకాశ పక్షులు ఎత్తుకుపోతాయంటే సైతానుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. నీ హృదయంలోంచి వాక్యము వెళ్ళిపోయిన తర్వాత చాలా నష్టాలు జరుగుతాయి. ఏమిటి ఆ నష్టాలంటే, సైతానుడు మొదటగా నీకు అనుమానం పెడతాడు. వాక్యము లేనప్పుడు లేని హృదయంలో ఏమొస్తుంది? అనుమానం పెడతాడు. ఏమిటి అనుమానం? నిజముగా దేవుడు ఎలా చెప్పాడా, ఇది నిజమేనా? అనుమానం పెడతాడు. సైతానుడు అవ్వమ్మకి ఏం పెట్టాడు? ఇది నిజమా అని ఒక చిన్న మాట. అది దేవుడు ఎలా చెప్పాడు? ఈ చెట్ల పండు తినవద్దన్నాడు, అన్ని పండ్లు తినండి, ఈ చెట్టు యొక్క పండు తినొద్దని దేవుడు చెప్పాడంటే ఏమన్నది? అలా అది నిజమా? అని చెప్పిన మాట మీరు నమ్ముతున్నారా అని అనుమానం పెట్టింది. ఏం పెడతాడు సైతానుడు నీ హృదయంలో? వాక్యం లేకపోతే ఇది నిజమా? బైబిల్ ఒకటే నిజమైన గ్రంథమా? యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడా? ఈ మిగిలిన వారెవరు దేవుళ్ళు కాదా? మిగిలిన గ్రంథాలు ఏవి నిజమైన గ్రంథాలు కావా? ఏమో, నేను నమ్మలేనండి. అనుమానం పెడతాడు సైతానుడు. అనుమానం పెట్టి నిన్ను శోధిస్తాడు. ఇంకా ఎలాగ పెడతాడు అనుమానం? సేవకుల మీద కూడా అనుమానం పెడతాడు. ఎలా పెడతాడంటే, అయ్యగారు ఎంత పెద్ద కోటాలు జరిగిస్తున్నారు, మొన్నే కోటాలు పెట్టారు అయ్యగారు, మళ్ళా ఇప్పుడు రిట్రీట్ అన్నారు. ఏంటి, ఎలాగొస్తుంది డబ్బు? అమెరికా నుండి వస్తుందా? ఆస్ట్రేలియా నుండి ఎవరైనా పంపిస్తున్నారా? మొన్నే కదా కోటాలు చేశారు, చాలా డబ్బు ఖర్చు అయింది, మళ్ళా ఇప్పుడు 3 రోజులు రిట్రీట్ అంటున్నారు. ఎలాగొస్తుంది ఈ కోటాలు చేయాలంటే? లేదు, ఏదో పైనుండి అయ్యగారికి ఏదో వస్తుంది. పైనుంచి అంటే దేవుని యొద్ద నుండి వస్తుందని అని నమ్మరు. దేవుడు ఇస్తున్నాడు తన సేవకునికి, తన పని కొరకు, తన సేవ కొరకు ఇస్తున్నాడని నమ్మరు. ఎక్కడో పైనుంచి ఎవరో పంపిస్తున్నారు, మనకు తెలియదు, రహస్యం అనుకుంటారు కొంతమంది. నమ్మరండి. సేవకుల మీద అనుమానమే. మంచి సేవకులు నమ్మరు. తర్వాత కొన్నిసార్లు భార్య భర్తల మీద కూడా ఒకరికొకరు అనుమానం పెడతాడు. మంచి భర్తనిస్తే నమ్మలేరు కొంతమంది. మంచివాడే భర్త, కానీ అంత అనుమానం. ఏమోనండి, నా భర్తను నమ్మలేనండి. మంచి భార్యనిస్తాడు దేవుడు కొంతమందికి. నేనండి నా భార్యను నమ్మలేనండి.
అని ఆమె మీద అనుమానం పడతారు. మంచి భార్య, కానీ భార్యను నమ్మడు. లోకములందరినీ నమ్ముతాడు, భార్య నమ్మడు. అందరినీ నమ్ముతుంది సహోదరి, భర్తను నమ్మదు. ప్రియులారా, లోకంలో ఒక సామెత ఉంది, మనకందరూ తెలిసిందే. అదేంటంటే అనుమానమే పెనుభూతము, పెనుభూతమే పెద్ద రోగం. అంటే ఈ అనుమానమునకు మించిన జబ్బే లేదంట. ఏ జబ్బునైనా మనం ఏదైనా మెడిసిన్ వేసుకుని మనం రైట్ చేసుకోవచ్చేమో, కానీ అనుమానం అనే జబ్బును కొంతమంది తీసేసుకోరు. దానికి మందు లేదు. ప్రభు దగ్గరకు వస్తేనే, ప్రభు పాదాలు పట్టుకుంటేనే. సౌలుకు దావీదు మీద ఊరికి అనుమానం వచ్చేది. దావీదు నాకేదో చేస్తాడు, నాకేదో కీడు చేస్తాడు, నన్ను చంపుతాడు, ఈ రాజ్యం అంతా అతనే ఆక్రమించుకుంటాడని 40 సంవత్సరాలు భయంకరంగా తరిమాడు దావీదును. కంటి మీద కొనుక్కొండేది కాదు దావీదుకి. ఇటు వస్తాడో తెలియదు, అటు వస్తాడో తెలియదు, మధ్యరాత్రిలో వస్తాడో తెలియదు, తెల్లవారుజామున వస్తాడో తెలియదు. ఏంటి భయంకరముగా తరిమాడు. ఏంటి అనుమానం. దావీదు మంచివాడే, నీతిమంతుడే, ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. అయినా సౌలు నమ్మలేకపోయాడు. కారణం ఏంటంటే సౌలు హృదయంలో దేవుని వాక్యము లేదు. అతడు దురాత్మలతో నిండిపోయాడు. లోపల సైతాను కూర్చున్నాడు సౌలు హృదయంలో. అందుకు మంచివాడైన దావీదును నమ్మలేకపోయాడండి. చివరకు నమ్మలేకపోయాడు. చాలామంది జీవితాల్లో అనుమానం ఎలాంటి అనుమానం ఉన్నదో నీ జీవితంలో నువ్వు తీసివేసుకోవాలి. ఒకరోజు ఒక యవనస్తురాలు, అనుమానం అంటే చెప్తున్నా వినండి. ఒక యవనస్తురాలు ఒక అడవిలో బడి వెళుతూ ఉందంట నడుచుకుంటా. ఆ దారి పక్కనే ఒక పాడుపడిపోయిన బావి ఉందంట, బావి నుయ్యి. ఆ నుయ్యి దగ్గర కూర్చొని ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏడుస్తూ కూర్చుందట. కూర్చుంటే ఆ దారిని పోయే వాళ్ళు వచ్చి, అరే ఏమిటి ఈమె, ఈ యవనస్తురాలు ఏం బాధ వచ్చింది ఈమెకి, బావి దగ్గర కూర్చుని ఏడుస్తుంది అని వచ్చి మెల్లగా ఆమెను అడిగారట. అమ్మా ఏంటి ఉదయం నుంచి చూస్తున్నావు, మేము ఇటు వెళ్ళేటప్పుడు ఏడుస్తూనే ఉన్నావు, మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి, బాధ ఏంటి చెప్పు అని అడిగితే ఆ యవనస్తురాలు అందంట, అయ్యా ఏమీ లేదు, నేను యవనస్తురాల్ని, నేను రేపో మాపు పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పిల్లవాడో పిల్లో పుడుతుంది, ఆ పుట్టిన పిల్లోడు ఈ బావిలో పడిపోతే ఏం చేయాలని ఏడుస్తున్నాను అందంట. ఏంటి అనుమానం. కొంతమందికి అనుమానం, నాకు పెళ్ళవుద్దా, నాకు పిల్లలు పుడతారా, నాకు ఉద్యోగం వస్తుందా, ఏమండి నాకు ఆరోగ్యం వస్తుందా, నేను బాగుపడతానా, నేను పరీక్షలో పాస్ అవుతానా, ఏంటి ఎన్ని అనుమానాలు కొంతమంది జీవితంలో. నీ హృదయంలో వాక్యము లేనప్పుడు ఆ సైతానుడు అనేకమైన అనుమానాలు పెడతాడు. తర్వాత ఇంకొక పాపం ఏంటంటే అనుమానం తర్వాత నిద్ర పెడతాడు, నీలో నిద్ర పెడతాడు. అనుమానం తర్వాత రెండవది సైతాడు నిద్ర పెడతాడు. సినిమా చూసినంతసేపు నిద్ర రాదు ఎవరికైనా. బాగా పెద్ద పెద్ద గుడ్లేసి చూస్తారు సినిమాలు, ఏమండి అప్పుడేమీ నిద్ర రాదు. కానీ ఒక స్త్రీ ఉండేది మా సంఘంలో. ఆమె కూటానికి బాగానే వచ్చేది, పాటలు పాడినంతసేపు మెలకుగా ఉండేది, వాక్య ధ్యానం చేసినంతసేపు, ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉండేది. నేను వేదిక మీదకి వచ్చి బల్ల దగ్గరకు వచ్చి నిలబడి వాక్యము చెప్పుకుందాం, పలానా వాక్యం తీయండి అనగానే నిద్రలోకి జారిపోయేది. కొందరు ఏం చేస్తారు, కూటానికి వచ్చిన తర్వాత చక్కగా హాయిగా నిద్రపోతారు. అందుకో పాస్టర్ గారంట అసలు మందిరంలో ఫ్యాన్లు లేకుండా చేశాడంట. అస్సలు ఓ పాస్టర్ గారు చెప్తున్నారు నాతో, అయ్యా నిద్రపోతున్నారని మొత్తం ఫ్యాన్లు తీసేసాను మందిరంలో అని చెప్పాడు.
అయినా నిద్రపోతున్నారంట. ఫ్యాన్లో ఉన్నా నిద్రపోతున్నారు, ఫ్యాన్లు లేకపోయినా నిద్రపోతున్నారు. అండ్ సైతాడు నిన్ను వాక్యం విననివ్వడు. వాక్యం వింటే నువ్వు బాగుపడతావు, వాక్యం వింటే మేలు పొందుతావు, వాక్యం వింటే రక్షించబడతావు, వాక్యం వింటే పశ్చాత్తాపడతావు, వాక్యం వింటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అలా పొందుకోకుండా సైతాడు ఏం చేస్తాడంటే నిన్ను వాక్యం వినకుండా అలాగ నెమ్మదిగా నిద్రలోకి పంపిస్తాడు. నిద్రపోతున్నావా? వాక్యం వినే సమయంలో నిద్ర ఎందుకు వస్తుంది? సైతాడు చేసే కార్యం అది. ఇద్దరు సహోదరులు ఒక ఉద్యమ కూటానికి వెళ్ళారట. ఎక్కడో చెన్నై నుండి ఒక సేవకుని పిలిచారు. ఉద్యోగ సభలవి వాక్యం చెప్పడానికై నిలబడ్డాడట. కొంచెం వాక్యము ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వాక్యము జరిగింది. ఈ లోపుగా ఆ కూటములో కూర్చున్నటువంటి ఇద్దరు సహోదరీలు నిలబడి ఒక ఆమె అంటుందంట, ఇలాగ అంటుందంట చెయ్యి. ఇంకొక ఆమె పక్కన నిలబడి నేను రాను అంటుందంట. ఏంటి వీళ్ళు? ఒక ఆమె ఏమో ఇలాగంటది, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇలాగంటుంది. ఒక ఆమె నేను రాను అంటుంది. ఇలా వాక్యం వినకుండా ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూనండి. ఈ సేవకునికి అనుమానం వచ్చి, ఏ అమ్మా ఏంటి మీరు, నువ్వేమో ఇలాగంటున్నావు, వెళ్ళిపోదాం అంటున్నావు. ఆమెమో నేను రాను అంటుంది. అసలు ఏంటి మీ సంగతి నిలబడండి అన్నాడట వాక్యం ఆపు చేసి. అప్పుడు ఏంటమ్మా నువ్వేమంటున్నావంటే, అయ్యా నాకు నిద్ర వస్తుంది, ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోదాం, వచ్చేయమ్మా సహోదరిని పిలుస్తున్నానండి అని ఈ మొదట ఆమె చెప్పిందంట. అమ్మ మరి నువ్వేమంటున్నావు అంటే ఆమంటుందంట, అయ్యా నాకు ఇంటికి వెళితే నిద్ర రాదు, ఈ కూటములోని చక్కగా నిద్ర వస్తుంది, ఎక్కడే ఉండిపోదాం అంటున్నాను అంటుందంట. చాలామందికి కూటాల్లోనే మంచి నిద్ర, ఇంట్లో రాదు. అయ్యా ఇంట్లో నిద్ర పట్టడం లేదు అని చెప్తారు. ఏంటి సైతాడు ఏం చేస్తాడు? నేను వాక్యము విననివ్వడు, నిద్రలోకి జారిపోతావు. చూడండి, ఈ విధంగా అనేకమైన అన్యాచారములతో లోక సంబంధటువంటి ఆచారములతో మన హృదయాన్ని నింపుకోవటం వలన మనం ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని ప్రసంగాలు విన్నా ఎలాంటి మార్పు లేకుండా ఈ త్రోవ ప్రక్క నేలలో విత్తబడిన విత్తనం వలనే మనం ఉంటూ ఉన్నాము. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో యాకోబు భక్తుడు ఇలా చెప్పారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏం చెప్పారు చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. చాలా మంది వినువారుగా మాత్రమే ఉంటారు. అయ్యగారు రమ్మన్నారు, కోటలకు వచ్చాము, విన్నాము, వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. ప్రియులారా, మనం ఎలాగున్నాము? కేవలము మీరు వినువారుగా మాత్రము ఉండవద్దు, ఆ విన్న దానిని నెరవేర్చువారుగా ఎప్పుడైతే మీరు సిద్ధపడతారో అప్పుడే దేవుని పొందుకుంటారు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ త్రోవ ప్రక్కని విత్తబడినవాడు ఎవడంటే, మనం ఇంత చదివాం కదా 18లో, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. ప్రియులరా, మనం ఇప్పుడు గ్రహించుకోవాలి, ఈ కూటములు నా కొరకే. ఇక్కడ చెప్పబడే వాక్యము, బైబిల్ తరగతులు కానీ, వర్తమానాలు కానీ, సాక్ష్యములు కానీ, ఇవన్నీ నా కొరకే దేవుడు సిద్ధపరిచాడు. ఇదిగో ఈ కూటాల్లో నేను వాక్యము విని మారు మనసు పొంది దేవుని కొరకు నేను బహుగా ఫలించాలి అని ఎవరైతే తమ హృదయంలో ఉన్నటువంటి అన్యాచారాలను తీసివేసుకుంటారో, ఆ పెద్దల పారంపర్యమైన ఆచారములను, ఇతరమైన పాపములను సరి చేసుకుంటారో వారి అభివృద్ధి చెందుతారు. ఇది మొదటి రకపు నేల. రెండవ రకపు నేల చూద్దాం. రెండవ రకపు నేల 13వ అధ్యాయము
5-6 వచనాలు చదవండి. మత్తయి సువార్త 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చూసారా, కొన్ని ఎక్కడ పడ్డాయంటే విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మన్ను లేని రాతి నేలను పడెను. చాలా అక్కడే ఉందో చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. ఉంది ఇక్కడ 2వ రకపు నేల, దీనిని రాతి నేల. చూడండి, ఇటువైపుగా ఉంది, నా ఎడవైపు ఒక పటం ఉంది చూడండి. అక్కడ పైన కొంచెం మన్నుంది. అందువల్ల మొక్కలు, ఆ విత్తనము కొంచెముగా ఎదిగి అక్కడతో ఆగిపోయాయి. పెద్దగా ఫలించలేదు, వృక్షాలు అవ్వలేదు, వాటిని కాయలు కూడా లేవు. కొంచెం ఎదిగాయి, ఆ విత్తనం కొంచెం ఎదిగింది మొక్కలాగా, అక్కడతో ఎదుగుదల ఆగిపోయింది. కారణం ఏంటి? ఈ కొంచెము మన్ను ఈ కొంచెం మన్ను క్రింద బండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి చూడండి. బండలు 13 రకాలటువంటి పాపపు బండలు ఉన్నాయి. కనుక ఈ కొంచెము మన్ను దేనికి సాదృశ్యం అంటే ఆచార సంబంధమైన భక్తికి సాదృశ్యము. ఆచార సంబంధమైన భక్తికి సాదృశ్యము. చాలామంది క్రైస్తవులు ప్రతి ఆదివారము తప్పనిసరిగా ఆరాధనకు వెళతారు. ఆరాధన మానుకోరు. ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, దేవునికి కానుకలు ఇస్తారు, కొందరు దశమ భాగాలు కూడా ఇస్తారు. సువార్త దండయాత్రలు చేస్తారు, సాక్ష్యాలు చెబుతారు. ఇలాగా ప్రభు యొక్క బల్లలో కూడా వాళ్ళు పాలు పొందుతారు. ఆచారము తప్పనిసరిగా వారము రొట్టె విరవటము, సువార్త దండయాత్రలు చేయటము, సువార్త చెప్పడం, పత్రికలు పంచిపెట్టడం, ఇవన్నీ కూడా ఆచార సంబంధ భక్తికి సాదృశ్యముగా ఉన్నాయి. అలవాటుగా ప్రార్థన చేయటం, అలవాటుగా వాక్యాన్ని చదవటం. కానీ లోపల ఉన్న బండల సంగతి వాళ్ళు పట్టించుకోరు. దాని క్రింద బండలు ఉన్నాయి. అనగా ఏమిటి బండలు? గత కాలములు అనగా మనము బాల్యకాలములో, యవన కాలములో, ప్రస్తుత కాలంలో చేసిన ఈ 3 రకమైనటువంటి పాపములు హృదయములో ఉన్నాయి. ఆ బండలను తీసివేసుకోవాలి, ఆ బండలు సరి చేసుకోవాలి, ఆ రాళ్లను తొలగించాలి, వాటి కొరకు పశ్చాత్తాపడాలని ఆలోచన గ్రహింపు లేని క్రైస్తవులుగా ఉన్నారు. అందుకే ఈనాడు క్రైస్తవులు పేరుకు క్రైస్తవులు కానీ ఫలించలేకపోతున్నారు. అయ్యా, మేము ప్రభువు నమ్ముకొని 10 ఏళ్ళు అయ్యింది, 20 సంవత్సరాలు అయ్యింది, లేక 30 సంవత్సరాలు అయ్యింది, 50 సంవత్సరాలు అయిందని వాళ్ళు సర్వీసు చెప్తారు. కానీ వాళ్ళ జీవితాలు ఏ విధమైన ఫలాలు ఉండవు. కారణం ఏమిటి? లోపల బండలున్నాయి, రాళ్ళు ఉన్నాయి. కనుక మనం రాళ్లను తీసివేయాలి. పైన ఆచార సంబంధమైన భక్తి కాదు, అలవాటుగా వచ్చి అలవాటుగా వెళ్ళిపోవటం కాదు. అలా నేను కూడా నా 22వ ఏట వరకు అలవాటుగా వెళ్ళేవాడిని, మందిరానికి అలవాటుగా వచ్చేవాడిని. కానీ ఎన్నడూ కూడా నా హృదయంలో ఇన్ని బండలున్నాయనే సంగతి ఏ సేవకుడు నాకు చెప్పలేదు. అయ్యా, నీ హృదయంలో ఇలాంటి బండలు ఉన్నాయా? ఆ బండలు సరి చేసుకుంటేనే కానీ నువ్వు అభివృద్ధి చెందలేవని ఏ సేవకుడు నాకు చెప్పలేదు వాక్యాన్ని. చెప్పుంటే నేను ఇంకా చిన్న వయసులో మారు మనసు పొంది ఉండేవాడిని. కానీ సహవాసములో దేవుడు మనకు ఈ బండల గూర్చి మనకు చెప్తూ ఉన్నారు. ఆ బైబిల్ క్లాస్ విన్నప్పుడు నేను మారు మనసు పొందాను. మరి ఇన్ని బండలు ఉన్నాయా? ఎన్నోసార్లు వాక్యం చదివాను, కానీ అవి నా హృదయంలో ఉన్నాయని నేను గ్రహించలేకపోయాను. ప్రియ బిడ్డలారా, గమనించండి, మనము రాళ్లను తీసివేయాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో, వ్యవసాయదారుడు పంటను వేయడానికి ముందు భూమిని సాగు చేస్తాడు, అందులో రాయి రప్ప ఎత్తి పారవేస్తాడు. అలాగే మన హృదయంలో దేవుని వాక్యం వినే ముందు ఈ రాళ్లను మనం ఏరివేయాలి. చదవండి 62:10. గుమ్మముల ద్వారా రండి రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి.
జనములకు త్రోవను సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. ఏ రాళ్ళు? ఏ రాళ్ళండి? బియ్యంలో రాళ్ళు, పప్పులో రాళ్ళు. ఏమండి, ఈ రాళ్ళన్నీ మనం ఏరి చక్కగా వంట చేసుకుంటాం. ఇప్పుడు ఈ రాళ్ళు ఎక్కడికి వచ్చాయంటే ఏమండి, ఈ కిడ్నీలో రాళ్ళు ప్రారంభమవుతున్నాయి చాలామందికి. మా సంఘంలో ఒక అమ్మాయికి 35 రాళ్ళు తీశారు కిడ్నీ నుంచి. కొందరు పసరదిత్తుల్లో రాళ్ళు, కొంతమంది కంటిలో నుంచి కూడా రాళ్ళు వస్తున్నాయట. ఏమండి, ఈ రాళ్ళు చూడండి, ఈ రాళ్ళన్నీ తీసివేయటం మనకు తెలుసు, కానీ ప్రమాదకరమైన రాళ్ళు ఉన్నాయి మన హృదయంలో. అడుగున ఆ పై భక్తి క్రింద ఈ ప్రమాదకర రాళ్ళు ఉన్నాయి, మనం ఎదగకుండా చేసే రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లను ఎప్పుడైనా మనం ఏరి పారవేశామా? నేను మారు మనసు పొందినప్పుడు ఈ రాళ్ళన్నీ ప్రభు నాకు చూపించారు. నీ హృదయంలో ఈ రాళ్ళన్నీ ఉన్నాయి, ఈ బండలన్నీ ఉన్నాయి సహోదరుడా, ఇవన్నీ నువ్వు తీసివేసుకుంటే అభివృద్ధి చెందుతావని ప్రభు నాతో మాట్లాడినారు. అవన్నీ ఒప్పుకొని సరి చేసుకున్నాను. ప్రియులరా, నీ హృదయంలో ఎలాంటి రాళ్ళు ఉన్నాయి చూడండి. ఏమిటి ఆ రాళ్ళు అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము చూడండి. మార్కు సువార్తలోకి మనం వెళదాం. 7వ అధ్యాయం 21 వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయటికి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని చేస్తున్నాయి ఆయన చెప్పెను. సరే, మనుష్యుని ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ లోపల నుండియే బయటకు వెళ్ళి మనుష్యుని అపవిత్రం చేస్తున్నాయంట. అందుకే మానవుడు పవిత్రంగా బ్రతకలేకపోతున్నాడు. అనుకుంటున్నాడు, నేను పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పాపము లేకుండా బ్రతకాలి, ఏ పాపం చేయకూడదు, నేను ఒక చిన్న యేసు ప్రభులాగా బ్రతకాలని అనేక మంది అనుకుంటున్నారు. కానీ మరి ఎందుకు అలా జీవించలేకపోతున్నారు? ఎందుకు సాధ్యం కావట్లేదంటే లోపల ఉన్నాయి, ఈ బండలు ఉన్నాయి. ఈ బండలు తీసివేసుకోకుండా నువ్వు ప్రభువులాగా ఎట్లా బ్రతకగలవు? పరిశుద్ధంగా ఎలా బ్రతకగలవు? మొదట బండలు తీసివేయబడాలి, రాళ్లను ఏరి పారవేయండి. కనుక ఇన్ని రాళ్ళు పెట్టుకొని ఎలాగ నువ్వు సంతోషంగా ఉండగలవు? ఎలా నెమ్మదిగా ఉండగలవు? ఎలాగ నీ చదువులో వర్ధిల్లగలవు? నీ వ్యాపారంలో ఎలా వర్ధిల్లగలవు? నీ ఉద్యోగములు ఎలా వర్ధిల్లగలవు? నీ సంసార జీవితంలో ఎలాగ వర్ధిల్లగలవు? రాళ్లను తీసివేసుకోవాలి మనం. చూసారా, వాటిలో మొట్టమొదటిది ఏంటంటే దురాలోచన అట. ఏ బండది? దురాలోచన బండి. ఈ దురాలోచన అన్ని పాపాలకు ఇది తల్లి వంటిదంట. ఈ దురాలోచన నుండి మిగిలిన పాపాలన్నీ కూడా పుట్టుకొస్తాయట. చూసారా, దుష్టమైన ఆలోచన, చెడు ఆలోచన. ప్రియులరా, ఈ దురాలోచనలు మన జీవితాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం తీసివేసుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు అనే భక్తుడు ఇలాగన్నారట, దురాలోచనలు తల మీద ఎగిరేటువంటి పక్షులు లాంటివంట. తల మీద ఎగిరే పక్షులు లాంటివి. అయితే పక్షులు మన తల మీద ఎగరటము తప్పు కాదు, కానీ అవి మన తలలో గూడు కట్టుకుండా చూసుకోవాలట. వస్తాయి దురాలోచనలు, కానీ అవి గూడు కట్టుకుని ఉండిపోకూడదు. వెంటనే వాటిని ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాలి, సేవకుల యొద్దకు తీసుకుని వెళ్ళాలి. నేను ఒక ఉజ్జీవ సభలో 3 దినాలు వాక్యం చెప్పడానికి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇలాగే వాక్యం చెప్తున్నాను. అయిపోయిన తర్వాత ఒక అందమైన స్త్రీ ఒక సహోదరిని వెంట పెట్టుకుని నాతో, నేను రూములో ఉన్నప్పుడు కూటమి అయిపోయాక అయ్యగారితో మాట్లాడాలని వచ్చింది.
సరే కూర్చున్నాం. చాలా అందమైన స్త్రీ, వివాహమైంది, భర్త ఉన్నాడు, 2-3 పిల్లలు ఉన్నారు, భర్త మంచి ఉద్యోగస్తుడు. మరి ఆమె వచ్చి అమ్మ ఏంటి సంగతి అని అడిగితే ఆమె సిగ్గుపడకుండా, ఎవరు సాధారణంగా అందరూ అలా ఒప్పుకోలేరు, ఆమె సిగ్గుపడకుండా భయపడకుండా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నది. ఏంటమ్మా? ఏమీ లేదండి, నాకు వివాహమైంది, నాకు భర్త పిల్లలు ఉన్నారు, నా భర్త మంచి ఉద్యోగం హైదరాబాద్లో. మరి ఏంటి సంగతి అంటే, ఇదిగో నాకు దురాలోచనలు పెడుతున్నాడు సైతానుడు. ఆ పొరుగు వ్యక్తి మీద దురాలోచనలు పెడుతున్నాడు, నా ఆలోచనలు చెడిపోతున్నాయి, నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియటం లేదయ్యా. ప్రార్థన చేస్తుంటే ఇదిగో వెళ్ళి నా సేవకుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకో, జయమిస్తానని ప్రభువు చెప్పారండి, అందుకు నేను మీ దగ్గరకు వచ్చాను. సరే నేను చెప్పాను, అమ్మ ఇది దుష్టుడు చేసే పని, సాతాను చేసే పని, ఏం భయపడద్దు, కొబ్బరి నూనె తీసుకురామని చెప్పి తన తల మీద కొబ్బరి నూనె వేసి ఆ చీకటిని గద్దించాను. ఇక ఆమె స్వస్థత పొందుకుంది, దురాలోచన లేకుండా చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంది. ఏమండి, తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళా అదే స్థలంలో కూటాలకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సహోదరి మళ్ళా వచ్చింది. వచ్చి అయ్యా మరి అమ్మ ఎలాగుంది పరిస్థితి, దురాలోచన నుంచి విడుదల పొందావా అని అడిగితే ఆమె సంతోషంగా చెబుతుంది, అయ్యా ఆ రోజున మీరు నూనె వేసి నాలో ఉన్న చీకటిని మీరు గద్దించారు, ఆనాడే చీకటి వెళ్ళిపోయింది, ఇక నాకు దురాలోచనలు ఇప్పటికీ కూడా రానిలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం ప్రియులారా. నీ దురాలోచనలు సేవకుని ఎద్దకు తీసుకొస్తున్నావా? అయ్యా సైతానుడు ఇలాంటి ఆలోచనలు పెడుతున్నాడయ్యా, ఎలాగ జయించాలని ఎప్పుడైనా నీ సేవకుని దగ్గర కూర్చొని ఎప్పుడైనా వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడావా? ఆయన చెప్తాడు ఏం చేయాలనేది. చాలామంది చెప్పరు, ఇది ఒప్పుకుంటే అయ్యగారు ఏమనుకుంటారో, అమ్మగారు ఏమనుకుంటారో అండ్ చాలామంది భయపడతారు. కానీ ఆ సహోదరి భయపడకుండా వచ్చింది, ఎంత జయాన్ని చూచింది. ప్రియులారా, దురాలోచనలు దేవునికి హేయములనివని సామెతలు 15వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 15:26 వచనం చదవండి. దురాలోచనలు దేవునికి హేయమైనవట, యెహోవాకు హేయములు. 12:2 కూడా చదవండి. 12:2 కూడా చదవండి. దురాలోచన గలవాడు నేరస్తుడు అని దేవుని వాక్యం చెప్తోంది. మనలో దురాలోచన ఉంటే దేవుని దృష్టిలో మనం ఎవరవండి? నేరగాళ్ళం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఆ దురాలోచనలు సరి చేసుకోవాలి. ఇస్కరియోతు యూదా కూడా దురాలోచన వచ్చింది. ఏమని? ప్రభువుని అమ్ముకోవయ్యా, నీ ప్రభువుని అమ్ముకోవయ్యా, 30 వెండి నాణాలకు అమ్ముకోవయ్యా అని సైతానుడు దురాలోచన పెట్టాడు. వెంటనే ప్రభువు దగ్గరికి రావద్దా ఇస్కరియోతు యూదా? ప్రభువా ఏంటి, నీతో ఉంటున్నాను, నీతో కలిసి సేవలు తిరుగుతున్నాను, అయినా సైతానుడు నాకు ఇలాంటి ఆలోచనలు పెట్టి నీ ప్రభువుని అమ్ముకోవయ్యా అని ప్రేరేపిస్తున్నాడు, దురాలోచనలు పెడుతున్నాడు. ప్రభువా మరి నా కొరకు ప్రార్థన చేయండి అని తన మనసు విప్పి ఆ సమస్యను ప్రభువుతో పంచుకుంటే యేసు ప్రభువారు ఆ చీకటిని, దురాత్మను గద్దించి ప్రార్థన చేసేవారు. దాన్ని దాచిపెట్టేశాడు, చివరకు ప్రాణం కోల్పోయాడు. చాలామంది దాచిపెట్టేస్తారు. ఒక యవనస్తురాలు వాక్యం విని పశ్చాత్తాపడతా ఉన్నది. అమ్మ ఏంటి పశ్చాత్తాపడుతున్నావు, ఏంటి, ఏం పాపం జ్ఞాపకం వచ్చింది? అయ్యా ఏం చెప్పమంటారు? ఎదుగో నా తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, కానీ అతడు జీతమును తీసుకొని త్రాగి ఇంటిలో మా తల్లిని కానీ మా పిల్లల మీద మమ్మల్ని కానీ పట్టించుకోకుండా జీతమంతా తన కడుపుకి తాగి తింటాడు, కానీ 1 రూపాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. మేము పస్తులు పడుతున్నాం, మంచి జాబు, మంచి ఉద్యోగం, మంచి జీతం, కానీ మమ్మల్ని పట్టించుకోడు. పైగా తాగొచ్చి మా తల్లిని చేసుకుంటాడు, భయంకరంగా గొడ్డును కొట్టినట్లుగా కొడతాడు.
చాలా కాలముగా చూస్తూ ఉన్నాము, ఏం చేయాలో నాకు తెలియటం లేదు. కానీ నాకు ఒక దురాలోచన వచ్చింది. అయ్యగారు చెప్పింది, ఏంటమ్మా దురాలోచన? నా తండ్రికి విషమిచ్చి చంపేయాలటువంటి ఆలోచన వచ్చిందని ఆ కుమార్తె ఒప్పుకొని ఏడుస్తూ ఉంది. పశ్చాత్తాపడు, వెళ్ళి మీ తండ్రిని క్షమాపణ అడుగు అని తండ్రి దగ్గర తీసుకెళ్ళి క్షమాపణ అడిగించాను. ఏమండి, ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, ఏమనంటే, అయ్యా నేను చేసుకున్నటువంటి ఆ మేనత్త కూతురిని చేసుకున్నాడు, మరి ఆమెతో మరి ఏంటో సమస్య నాకు తెలియదు, ఆమెను చంపేసేసి ఇంకో పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందని చెప్తున్నాడు. ఎంత విచారం అది! ఏంటి దురాలోచనలు! దురాలోచన గలవాడు దేవుని దృష్టిలో నేరస్తుడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి బిడ్డలారా, ఇలా చెప్పాలంటే ఎన్నో దురాలోచనలు ఉన్నాయి. కనుక నీ జీవితంలో ఎలాంటి దురాలోచన ఉన్నది? ఈ మధ్యాహ్న కాలమందు చూడండి, మన యొక్క దురాలోచనలను సైతానుడు ఎక్కడెక్కడ నీకు దురాలోచన పెట్టి నిన్ను నాశనం చేస్తున్నాడో, ఇలాంటి దురాలోచనలు ఉంటే నీవు ఎలాగ వర్ధిల్లుతావు, ఎలాగ అభివృద్ధి చెందుతావు? కనుక దురాలోచనలు మనం తీసివేసుకోవాలి. బైబిల్లో ఇంకా చాలా బండలు ఉన్నాయి. అండ్ ప్రభు చిత్తమైతే మళ్ళా మనం రేపటి దినమందు నేర్చుకుందాము. మీరందరూ బాగా ప్రార్థనతో సిద్ధపడరండి. బైబిల్ తరగతి మీకు అర్థం కావాలంటే ఎక్కువ ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పబడిన విషయాలన్నిటి కొరకు ఈ రాత్రి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, ప్రభు ఇదిగో నాలో ఎలాంటి అన్యాచారములు ఉన్నవి, నాలో ఎలాంటి దురాలోచనలు ఉన్నవి, ఇదిగో నేను కొంచెం పై భక్తి మాత్రమే కలిగి ఉన్నాను, నా హృదయంలో ఇన్ని పాప బండలు ఉన్నాయని ఎన్నడూ గ్రహించలేకపోయాను, అందుకే నేను వర్ధిల్లలేకపోతున్నాను, దీవెన పొందలేకపోతున్నాను అని పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందాం.